హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అండి. ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే రోట్లో వేసుకొని దంచుకోవాలి కచ్చా పచ్చాగా. కారము, చిన్నుల్లిపాయలు, ఉప్పు, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మామిడికాయ ముక్కలు ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. ఈ రోటి పచ్చడి అంటే మా అమ్మాయి కోడలికి చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత. మరీ మెత్తగా కాకుండా దబ్బలుగా కచ్చా పచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మెత్తగా దంచుకోకూడదండి. కారము మనకి పచ్చడికి తగినంత అండి, మన టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. అన్నీ ఇలా దంచుకుంటే చాలండి. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుందండి ఇలా రోట్లో దంచుకున్న పచ్చళ్ళు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరీ గట్టిగా లేకుండా. ఇప్పుడు పచ్చడి మొత్తం ఒక గిన్నెలోకి అయితే తోడుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇలా అంతా తోడుకున్న తర్వాత పచ్చడి మనకి బయట ఒక వారం ఉన్నా కూడా పాడవదండి, చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ రోటి పచ్చడి. ఇదిగోండి, మనకి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అవి యాడ్ చేసుకొని పచ్చడి తాలింపు పెట్టుకోవడమేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది. ఈ పచ్చడి అంటే మా అమ్మాయి కోడలికి చాలా ఇష్టం అండి. దానికోసం ఇలా రోటి పచ్చళ్ళు అయితే చేసిద్ది మా వదిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.